దేశంలో కులగణనపై క్రెడిట్ వార్ ఊపందుకుంది. ఓవైపు పాక్తో తీవ్ర ఉద్రిక్తతలు, మరోవైపు బీహార్ అసెంబ్లీ ఎన్నికల వేళ కేంద్రం కులగణన చేపడతామంటూ సంచలన ప్రకటన చేసింది. ఇది కాస్త అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధానికి దారితీసింది. కులగణన క్రెడిట్ మాదంటే మాదంటూ బీజేపీ, కాంగ్రెస్ మాటల మంటలు రాజేస్తున్నాయి. దీంతో దేశ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. దేశమంతటా పహల్గాం వాడివేడిగా చర్చలు జరుగుతున్న వేళ కేంద్ర ప్రభుత్వం సడన్ గా దేశంలో కుల గణనకు పచ్చజెండా ఊపడం హాట్ టాపిక్ గా మారింది. 2014 నుంచి దేశ రాజకీయాల్లో నరేంద్ర మోదీ శకం ప్రారంభమైనప్పటి నుంచి ప్రతిపక్షాలు కుల గణన అంశాన్ని అస్త్రంగా చేసుకున్నాయి. దేశవ్యాప్తంగా సామాజిక వర్గాల గణాంకాలు సేకరించాలన్న ఒత్తిడి పెరుగుతుండటంతో బీజేపీ ప్రభుత్వం ఎట్టకేలకు కుల గణనకు ఆమోదం తెలిపింది. దీన్ని ప్రతిపక్షాలు, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ తమ విజయంగా చెప్పుకుంటుంటే, కుల గణన చేయాలని నిర్ణయించిన బీజేపీ కాంగ్రెస్ పై విమర్శలు కురిపిస్తోంది. కాగా తెలంగాణ, కర్ణాటకలో కుల గణన జరిపిన కాంగ్రెస్ ను రాజకీయంగా తిప్పికొట్టేందుకు మోదీ ఆధ్వర్యంలోని కేబినెట్ కమిటీ తీసుకున్న ఈ నిర్ణయం మాస్టర్ స్ట్రోక్ అని రాజకీయ వర్గాలు అభివర్ణిస్తున్నాయి. దశాబ్దాలుగా కాంగ్రెస్ కుల గణన అంశాన్ని విస్మరించిందని కేంద్రం విమర్శించింది. వచ్చే జనాభా లెక్కల్లోనే కుల గణనను చేర్చుతామని ప్రకటించిన కేంద్రం కుల గణన పేరుతో కాంగ్రెస్ సర్వే చేయించిందని, అయితే ఆయా రాష్ట్రాల్లో చేపడుతున్న సర్వేల్లో పారదర్శకత లేదంది. కులగణన అంశం కేంద్రం పరిధిలోకి వస్తున్నప్పటికీ కొన్ని రాష్ట్రాలు మాత్రం సర్వేల పేరుతో వాటిని నిర్వహించాయని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ అన్నారు. ముఖ్యంగా విపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో రాజకీయ కారణాల వల్ల వాటిని చేపట్టారని అశ్విని వైష్ణవ్ విమర్శించారు. తదుపరి దేశవ్యాప్తంగా చేపట్టే జనాభా లెక్కల ప్రక్రియలో కులగణను చేర్చి పారదర్శకంగా చేపట్టాలన్నదే మోదీ ప్రభుత్వ సంకల్పమన్నారు. Some states have done this well, while some others have conducted such surveys purely from a political angle in a non-transparent way. Such surveys have created doubts in the society. Considering all these facts and to ensure that our social fabric is not disturbed by politics, caste enumeration should be transparently included. I am emphasizing the word transparently included in the census instead of surveys. This will strengthen the social and economic structure of our society while the nation continues to progress. Under the leadership of our Prime Minister Shri Narendra Modi ji, the Cabinet Committee of Political Affairs has decided today, that is 30th April 2025, 10% reservation for the economically weaker sections of the society without causing any stress in any section of the society. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఏకంగా మోదీ సర్కారుది ఆకస్మిక నిర్ణయమని పేర్కొంటూనే కులగణను స్వాగతించారు. అయితే దానికి డెడ్ లైన్ ఉండాలన్నారు. తెలంగాణలో తొలిసారిగా కులగణన శాస్త్రీయంగా నిర్వహించామన్న రాహుల్ కులగణన, జనగణన వేర్వేరుగా జరగాలని డిమాండ్ చేశారు. Telangana is a model state for the caste census. There are two caste censuses in front of us. One is Telangana, the other is Bihar. They are completely different caste censuses. The Telangana caste census, the questions have been developed by a process of consultation, not a closed process, open process, by asking the stakeholders what are the type of questions, and it's been a very detailed, very granular exercise. We would like the national census to follow some of the ideas of the Telangana census, and we are more than happy to help the government develop the national census on similar lines. టీడీపీ సహా బీజేపీ మిత్రపక్షాలు మోదీ సర్కార్ నిర్ణయాన్ని స్వాగతించాయి. దేశంలో సమ్మిళిత వృద్ధి వేగం పుంజుకుంటుందని అభిప్రాయపడ్డాయి. ఇది చరిత్రాత్మక నిర్ణయమని, దీనివల్ల సమాజంలో అణగారిన వర్గాలకు మేలు జరిగే విధానాల రూపకల్పన సాధ్యమవుతుందన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. సబ్కా సాథ్ సబ్కా వికాస్ తో దేశంలో సామాజిక న్యాయం సాధ్యమవుతుందని ఎక్స్ లో పోస్ట్ చేశారు. ఇక కేంద్రం తీసుకున్న కులగణన నిర్ణయం అటు తెలంగాణలోనూ మాటల మంటలు రేపుతోంది. కులగణనపై కేంద్రం నిర్ణయం తెలంగాణ ప్రభుత్వ విజయమని, రాహుల్ పోరాటానికి ఫలితం దక్కిందని కాంగ్రెస్ నేతలంటున్నారు. అయితే బీజేపీ నేతలు దీనికి కౌంటర్ ఇస్తున్నారు.
మోదీ నాయకత్వానికి ఇది నిదర్శనమంటున్నారు. 100 ఏళ్లుగా ఉన్న కుల గణన డిమాండ్పై రాహుల్ గొంతెత్తారని, తెలంగాణలో కాంగ్రెస్ ను అధికారంలోకి తెస్తే కుల గణన చేస్తామని రాహుల్ హామీ ఇచ్చారని తెలంగాణ సీఎం రేవంత్ అన్నారు. రాహుల్ ఇచ్చిన హామీని నెరవేర్చామని, కులగణన విషయంలో దేశానికి మార్గదర్శకంగా నిలబడ్డామన్నారు. కులగణన విషయంలో స్పష్టమైన మార్గదర్శకాలు రూపొందించాలని, కులగణనలో తెలంగాణ మోడల్ తీసుకోవాలని అన్నారు. ఈ వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. తెలంగాణలో జరిగినట్లుగా ఓ తంతులాగా తూతూ మంత్రంగా కులగణన చేయాలనుకోవడం లేదని కౌంటర్ ఇచ్చారు. కులగణన పేరుతో కాంగ్రెస్ రాజకీయం చేసిందన్నారు. 100 సంవత్సరాల నుంచి ఎవరు చెయ్యలేని పనిని, ప్రక్రియను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేయడం ద్వారా చెయ్యడానికి ఏ విధి విధానాలు ఉండాలి, చేయడం వల్ల వచ్చే ప్రయోజనం ఏంది, చెయ్యకపోతే కలిగే రాజకీయ పార్టీలకు నష్టమేంది తెలిసింది. కాబట్టి ఈరోజు తెలంగాణలో సేకరించిన సమాచారం దేశానికి ప్రయోజనం చేకూరింది. కాబట్టి ఇవాళ దేశానికే రోల్ మోడల్గా నిలబడ్డం మేము. తెలంగాణ మోడల్ దేశానికే రోల్ మోడల్. తెలంగాణ మోడలు, తెలంగాణ ఆదర్శము ఒకటి రాహుల్ గాంధీకి మనవి చేయాలనుకుంటున్నాను. మీలాగా తూతూ మంత్రంగా ఒక తంతులాగా మేము కులగణన చేయాలనుకోవడం లేదు. మేము చేయబోయేటువంటి కులగణన వాస్తవాలకు 100% అనుకూలంగా శాస్త్రీయమైనటువంటి పద్ధతిలో మేము చేయబోయేటువంటి కులగణన ఉంటుంది తప్ప మీలాగా ఇది తెలంగాణ రోడ్ మోడల్గా అని ప్రచారం చేసుకుంటున్నారు. ఆ రకమైనటువంటి రాంగ్ రోడ్ మోడల్ మేము తీసుకోము. చేయబోయేటువంటి జనగణనలో భాగంగానే కులగణన ఉంటుంది తప్ప మీలాగా 50% హౌజెస్కే వెళ్ళి మరి కులగణన జరిగిందని ఒక తంతులాగా నడిపించేటువంటి ప్రసక్తి లేదన్న విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. మొత్తానికి ఏదేమైనా ఆధునిక స్వాతంత్ర భారత చరిత్రలో తొలిసారిగా కులగణనకు రంగం సిద్ధమైంది. ప్రతిపక్షాలు ఎంతో కాలంగా డిమాండ్ చేస్తున్న ఈ గణనకు ఎట్టకేలకు మోదీ ప్రభుత్వం అనుమతించింది. కులగణన అనేది జనాభా లెక్కల కసరత్తు కంటే ముఖ్యమైందని, అది సామాజికంగా తీవ్ర ప్రభావం చూపే రాజకీయ అంశం. కులగణన ద్వారా ఏ కులాల వారు ఎంతమంది ఉన్నారనేది తేలనుంది. కాగా కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది సెప్టెంబర్లో కులగణనను ప్రారంభించి 2 ఏళ్లలో ముగించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.